శ్రీకాకుళం జిల్లాలో జగన్ టూర్ ఎఫెక్ట్ ఏపీ రాజకీయాల్లో గట్టిగానే పడింది. ఆ ఎపిసోడ్లో జరిగిన పరిణామాలు వైసీపీ నేతలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఇన్ఛార్జి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఇంతకీ ఏమిటా మ్యాటర్? అంపోలు జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు ఇటీవల వైఎస్ జగన్ చేపట్టిన శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను చిక్కుల్లో పడేసింది. జగన్ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రవికుమార్. ఈ అంశంలో కేసు కూడా నమోదు కాగా ఆ ఘటన వెలుగులోకి వచ్చిన మరుక్షణం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ అంశంలో తన తప్పేమీ లేదంటూ ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేసిన చింతాడ లేటెస్ట్ గా మరో వీడియోను విడుదల చేశారు. ఒక మహిళా ఎస్ఐ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని బజారు పాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని ఆరోపించారు చింతాడ. ఆవిడ గౌరవానికి ఎటువంటి భంగం కలగలేదని, ఎలాంటి అవమానమూ జరగలేదని చెప్పారు. ఆమె తమ జిల్లాకు చెందిన ఆడపడుచునేనని గుర్తు చేశారు రవికుమార్. ఇటీవల ఆమె హార్ట్ కి స్టంట్ కూడా వేశారన్న చింతాడ గ్యాస్ట్రోఎంట్రాలజీ సమస్య కూడా ఉండటంతో వేలాదిగా వస్తున్న జనంలోంచి పక్కకు వెళ్లాలని మాత్రమే తాను చెప్పినట్టు మరోసారి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. భారీగా వచ్చిన జనాలు అభిమానంతో జై జగన్ అంటూ నినాదాలు చేయడంతోనే ఆ సౌండ్ కి ఆమె చెవులు మూసుకున్నారని చెప్పారు. ఆడపడుచుకున్నాల్సినటువంటి గౌరవాన్ని బజారు పాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక నీచమైన ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం, అధినాయకులు, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నేను మొన్న చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ జరిగిన విషయం ఏమీ లేదు. ఆవిడకి ఎటువంటి అవమానం కానీ, ఎటువంటి గౌరవాన్ని భంగం కానీ అక్కడ జరగలేదు. జనాలు వేలాదిగా వస్తున్నారు. మేడం, మీరు పక్కకు వెళ్ళిపోండి, ఇబ్బంది కలుగుతుంది, మీ హెల్త్కి ప్రాబ్లం, ఇబ్బంది కలుగుతుంది, మీరు పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి పక్కకు తీసుకువెళ్ళడం జరిగింది. నా మీద మరి 10 కేసులు పెట్టండి, నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చివరగా తనపై మరో 10 కేసులు పెట్టి మిగిలిన 20 మందిపై కేసులు తీసేయాలని పోలీసులకు సూచించారు చింతాడ. అలా చేస్తే 1 గంటలోనే మీ ముందుకు వచ్చి సరెండర్ అవుతానంటూ ఆఫర్ ఇచ్చారు. మరి పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.